హాయ్ అండి, దిస్ ఇస్ ప్రసన్న ఫ్రమ్ దిల్సీ కలంకారీ. ఈరోజు నేను బాయిలింగ్ ప్రాసెస్కి మా మామయ్య గారు నేను వెళ్తున్నామండి. సో ఆ యూనిట్ కూడా మీకు చూపిస్తాను. అక్కడ బాయిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, కలంకారీలో బాయిలింగ్ ప్రాసెస్ మేజర్ రోల్ ఏంటి, అక్కడ ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మన క్లాత్ అంతా బాయిలింగ్ చేస్తారు అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. సో ఇవాళ బాయిలింగ్ ప్రాసెస్ మేకింగ్ చూపిస్తాం, ఒకసారి చూద్దరు కానీ. దీన్ని జనరల్గా ఇక్కడ యూజ్ చేసే లాంగ్వేజ్ లో వర్డ్ ఏంటంటే ఉడుకులు అంటారు. ఉడుకుల ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం రండి. సో ఆ వాటర్ లో, హాట్ వాటర్ లో ఆ క్లాత్స్ అన్ని దాంట్లో డిప్ చేస్తారు. సో ఎప్పటికప్పుడు వాటర్ పెద్ద పైప్ లో తీసుకుని క్లోజ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మొత్తం ఆ విజల్లో ఒక 100 మీటర్స్ క్లాత్ వరకు వేయచ్చండి. అదంతా బాయిల్ అయిన తర్వాత అవి తీసి ఆ క్లాత్స్ అన్ని అక్కడ వేస్తున్నారు. 100 మీటర్స్తో అరౌండ్ 100 బ్లౌజ్ పీస్ వచ్చేస్తాయి అనమాట. సో అలాగా రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగా చేస్తూనే ఉంటారు బాయిలింగ్ ప్రాసెస్. ఒకసారి క్లాత్ ఎంత ఉందో చూద్దాం రండి లోపలికి. ఇవన్నీ కూడా బాయిలింగ్ చేయాల్సిందే. మామూలుగా కలంకారీలో బాయిలింగ్ ప్రాసెస్ ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి చెప్తారా? మన యూఎస్ అందరికి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పండి. ఇదంతా ఏంటంటే కలంకారీ అనేది కూడా మొత్తం కూడా న్యాచురల్ కలర్స్, న్యాచురల్ వీటితోనే తయారవుతాయి. మొత్తం కూడా కరక్కాయ అని, జాజాకు, అల్జరిన్, అలా ప్రతిదీ కూడా ప్రతి కలరు కూడా న్యాచురల్ కలర్స్తోనే తయారవుతుంది. ఇదంతా కూడా కలంకారీ అనేది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర గాఢ వైట్ చేసిన తర్వాత కరక్కాయ అది పెట్టిన తర్వాత ఆ ప్రాసెస్ అయిన తర్వాత ప్రింటింగ్ చేస్తాము. ఆ ప్రింటింగ్ అయిన దాన్ని మనం నీళ్ళ తీత అని చెప్పేసి పారుదల నీటిలో జాడిస్తాము. జాడించిన తర్వాత ఇగో ఈ షేడ్లో ఇలా వస్తాయి. ఇవి వచ్చిన దాన్ని అల్జరిన్ అనే ఈ ఒక కలర్తో మనం ఆకు వేసి బాయిలింగ్ వేడి నీటిలో వేసి అదంతా కూడా మనం ఇలా రన్నింగ్లు ఇస్తూ ఉండి ఈ మాదిరిగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఏ కలర్ అయినా కానీ ఇది ఇలా నిక్షిప్తంగా ఆ గుడ్డ మీద అలాగే ఉండిపోతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కలర్స్ అనేవి కూడా చాలా మంచిది. దీనివల్ల చెరుపు అనేది ఏముండదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. న్యాచురల్ కలర్స్, న్యాచురల్ డైయింగ్ అదనమాట. బాయిలింగ్ అనేది ఇలా చేస్తాము. ఇప్పుడు మీకు అడిగిన ఆకు కూడా చెప్పింది దాంట్లో జాజాకు కూడా వేస్తాం, ముందు వేసేస్తాం. ఇది ఇగో మళ్ళీ వేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షేడ్ మనం వేరే కలర్ రాకోకుండా క్రీమ్ కలర్ లో వచ్చే విధానంగా ఉంటుంది. ఇది ఈ ఆకు వల్ల దాని కలర్ అంతా దానికే ఉండేటట్టుగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ పక్కగా అంటుకోకుండా ఇదంతా కూడా క్రీమ్ కలర్ లో వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆకు వల్ల ఏంటంటే క్రీమ్ కలర్ లో అలా ఉండిపోతుంది. దానివల్ల కలర్స్ కూడా ఏంటంటే బ్రైట్ గా ఉంటాయి. దానికోసం ఈ ఆకు వేస్తాం. ఇది అడవిలో దొరికింది, ఇక్కడ దొరికే ఆకు కాదు. ఇది జాజాకు అంటాం దీన్ని. ఒక ఉడికి అంటే దీనిలో పట్టినంత వరకు ఒక 10 తాళ్ళు అంటే ఒక 100 మీటర్స్ అలా వేస్తూ ఉంటాము. 100, 110 అలా వేస్తాము. క్లాత్ని బట్టి దీనిలో మనం వేయటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే శారీస్ కానీ ఇవన్నీ బాయిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వస్తాయి. మనం న్యూ స్టాక్ తో అప్డేట్ అనేది మీకు ఇస్తాను. ఇవన్నీ బాయిలింగ్ చేయాల్సిన క్లాత్నేనండి. ఆఫ్టర్ ప్రింటింగ్ నీళ్ళ తీతల తర్వాత ఈ ఉడుకులు అనే ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మాత్రమే మనకి ఆ క్లాత్, ఆ ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది. ఒకసారి వాడే వాటర్ కూడా చూద్దామండి. కలంకారీలో వాడే వాటర్ ఎలాంటిదంటే మినరల్ వాటర్ మాత్రమే వాడతారంట. సో అది చూడండి, ఆ ట్యాంకర్స్ నిండా మినరల్ వాటర్, ఆరో వాటర్. సో దాన్ని మాత్రమే యూజ్ చేస్తారు. అది యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ క్వాలిటీ, ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఆ వెజల్లో వేసే వాటర్ అంతా కూడా ఈ పెద్ద ట్యాంకర్స్ తో తీసుకుంటారండి. ఎవ్రీడే ఈ వాటర్ ని అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ వాటికి కావాల్సి వస్తుంది.
సో అలాగే ప్రతి క్లాత్ ని హాట్ వాటర్ లో డిప్ చేసిన తర్వాత మంచి ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఈ కలర్స్ కూడా ఇంకొంచెం బ్రైట్ గా అవుతాయి. అలాగే కలర్ ఎంత వరకు ఉంటుందో అది ఈ ప్రాసెస్ లోనే ఉంటుంది. మొత్తం వీళ్ళు ఎంత బాగా చేస్తే ఈ యూనిట్ ఎంత బాగా వర్క్ అయితే మనకి అవుట్పుట్ అంత బాగుంటుంది. కలర్ వచ్చేసి చాలా బ్రైట్ గా వస్తుంది ఆ వాటర్ వల్ల. పర్టికులర్ ఆ వాటర్ వల్ల ఏంటంటే అలా వస్తుంది. కొంతమంది మామూలు వాటర్ వాడేసేస్తారు, దానివల్ల ఏంటంటే మనకి అంత గ్లేజింగ్ రాదు, కలర్ గ్లేజింగ్ రాదు. మనకు జరిగేది ఏంటంటే ఆ వాటర్ వల్ల మనకి ఇలా వస్తుంది అనమాట, బాగా వస్తుంది గ్లేజింగ్. ఆ వాటర్ యూజ్ చేయడం వల్ల మంచి క్లాత్ అనేది మంచి షైనింగ్ తో కనిపిస్తుంది మనకి. సో ఆ కలర్ గానీ ఆ కలర్ షైనింగ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ కలర్ షైనింగ్ మీకు ఫినిషింగ్ లో కనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా. సో ఇక్కడ ఈ క్లాత్లన్నీ చూడండి, ఇవన్నీ కూడా చేయాల్సినవి. ఇది బ్లాక్ ప్రింట్ వీటిని కూడా మనం ఉడుకుల్లో తర్వాతే అవుట్పుట్ వస్తుంది. సో ఇవి స్క్రీన్ ప్రింట్ క్లాత్లు. ఈ స్క్రీన్ ప్రింట్ క్లాత్లు కూడా అంతే, అలా హాట్ వాటర్ లో వేసి చక్కగా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫినిషింగ్ మీకు ఎంత బాగుంటుందో మన వీడియోలో నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము. సో మన క్లాత్స్ కూడా డ్రెస్ మెటీరియల్ సెట్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అవన్నీ మనం నెక్స్ట్ అప్డేట్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ బాయిలింగ్ చేస్తున్నాం కదా, ఈ బాయిలింగ్ నిమిత్తంగా మనం ఒక పొయ్యి కట్టాము, బోక వేసి అవన్నీ వేసి బాయిలింగ్ చేస్తాం. ఈ పొయ్యి ఇది ఏదైతే పొయ్యి ఉందో ఇది ఇప్పుడు ఇక్కడ రెడీ తయారవుతుంది. ఇది కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ పొయ్యి కట్టడం కూడా అంత సులువైన పని కాదు. ఇది మా పెడన ప్రాంతంలో ఉన్నది ఒకే ఒక మేస్త్రి గారు, ఆయన పేరు మీరా గారు. ఒకసారి మేస్త్రి గారు ఒకసారి మీ ముఖం చూపించండి. ఆయన ఒక్కడే కట్టగలరు. ఈ పెడన ప్రాంతం మొత్తంలో ఉన్నటువంటి పొయ్యిలన్నీ కూడా ఆయనే తయారు చేయగలరు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి లెక్కలు అవన్నీ కూడా ఆయనకే అర్థం అవుతాయి, ఎవరికి అర్థం కాదు. ఏ ఒక్క మేస్త్రి కూడా ఈ పెడన ప్రాంతంలో కట్టే మేస్త్రులు ఎవరు లేరు. ఆయన ఒక్కడే కట్టగలరు. పెడన కానీ చుట్టుపక్కల కానీ అన్నీ కూడా ఆయనే కట్టగలరు. అది అలా తయారు చేస్తే కానీ దానిలో వేసిన ఊక కాలటం కానీ బాయిలింగ్ అవ్వడానికి మనకు అనుకూలంగా తయారవుతుంది. ఇది కట్టడానికి కనీసం ఒక 2 రోజులు పడుతుంది. ఇది ఇంతమంది శ్రమిస్తే కానీ అవ్వదు. ఇది 5-6 ఉంటారు మేస్త్రి గారు ఉండి దగ్గరుండే ఇదంతా కూడా కట్టిస్తారు. దీనికి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది కూడా చాలా టైం తీసుకుంటుంది. నిదానంగా లెక్కలు వేసి మరీ కడతారు. ఇది చూడండి ఎలా కడుతున్నారో. ఇది ఎంత ప్రాసెస్ ఉందో దీనికి. ఎలా పడితే అలా కట్టడానికి సాధ్యం కాదు. ఇది వాటాలు ఇవన్నీ కూడా ఆ మేస్త్రి గారి వల్లే అవుతుంది ఇదంతా కూడా. దీనిలో ఈ కలంకారీలో ఇది కూడా చాలా ప్రత్యేకమైన భాగం అండి. ఇది ఇగో ఈ రకంగా కడుతున్నాం. చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇస్తున్నారు. అది గానం సున్నం అండి. అది గానం సున్నం అంటారు దాన్ని. గానం సున్నం అంటారు. అటు చూపించు బాబు, అది గానం సున్నం అంటారు దాన్ని. గానం సున్నంతోనే తయారు చేస్తారు. ఇది 5 మనుషులు 2 రోజులు మెదడుతో ఆలోచించి చేయాల్సిన వర్క్ అండి. ఇది చాలా టైం పడుతుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఇది ఓన్లీ ఆ గానం సున్నంతోనే తయారు చేస్తారండి. ఇది ఆ మేస్త్రి గారు 4 కూలీలు మొత్తం 5 ఉండి కూడా 2 రోజులు టైం పడుతుంది. అలా చేసినా కూడా ఒక్కొక్కసారి అంత చేసినా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడతానే ఉంటారు. మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ రావాల్సిందే. మొత్తం తీసి మళ్ళీ కట్టాలి ఇది.